హాయ్ ఫ్రెండ్స్! ఇక సమ్మర్ స్పెషల్‌గా మామిడికాయ కిచిడి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్స్. ఇక కిచిడికి కావాల్సినవి మామిడికాయ అయితే రెడీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఫస్ట్ టైం తయారు చేయబోతున్నాను. ఎలా వస్తుందో అది చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఆ గిన్నె కాస్త వేడైపోయాక ఇక మనకు కిచిడికి కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి. చూడండి, నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇక ఆయిల్ అయితే వేడెక్కింది. అందులో కొద్దిగా బగారా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వగానే ఇక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ముక్కలు కానీ టమాటా ముక్కలు చూడండి, వీటినైతే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కావాల్సిన కొద్దిగా జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి. ఇక మంచిగా అల్లం పచ్చి వాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇక చూడండి, మంచిగా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాంగోస్ వేసుకోవాలి. మ్యాంగోస్ వేసుకొని ఇక ఎలా ఉంటుందని ఫస్ట్ టైం ఎగ్జాక్ట్తో చూస్తున్నాను. చూడండి, ఇంకొక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. అందుకోసమని నేనైతే పెసరపప్పు ఇక రైస్ అయితే సపరేట్గా మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఇక చూడండి, మంచిగా మామిడికాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే 1.5 రైస్ తీసుకున్నాను. 3 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి, వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక మొత్తం ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇక మంచిగా మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇక మంచిగా ఉడుకుతుంది కిచిడి అయితే. స్మెల్ అయితే ఇక సూపర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. చూడండి, మంచిగా కిచిడి అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇక కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే వేడి వేడిగా కిచిడి రెడీ అయింది. చూడండి, కిచిడి అయితే చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. మామిడికాయ కిచిడి అయితే తయారైపోయింది. చూడండి, టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.